నా ప్రేమ నీకోసమే 82nd చాప్టర్. పుష్పగారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇష్యుని తీసుకుని ఇంటికి రిటర్న్ అవుతాడు దక్ష. దక్ష ఇష్యుని ఎత్తుకుని సోఫాలో కూర్చొని టీవీలో కార్టూన్ పెట్టి ఇష్యుని చూడమని చెప్పి తను ఏదో ఆలోచనలో పడి అలాగే సోఫాకి తల ఆనించి కళ్ళు మూసుకుంటాడు. కిచెన్లో ఉన్న ఇందు వాళ్ళని చూసి కాఫీ తీసుకుని వస్తుంది. తను వచ్చే వరకు దక్ష కళ్ళు మూసుకుని ఉండేసరికి ఎలా పిలవాలో అర్థం కాక ఇష్యూ వైపు చూస్తే కార్టూన్లో మునిగిపోతుంది ఇష్యూ బేబీ. ఇక తప్పక కాఫీ అంటుంది ఇందు. కళ్ళు తెరిచి చూసి ఒకసారి ఇష్యూ కార్టూన్లో మునిగిపోవడం చూసి మళ్ళీ ఇందు వైపు తిరిగి, ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, సో నువ్వు బలవంతంగా ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు, నీకు నచ్చినట్టు ఉండు. అలాగే పైన నా రూమ్ కాకుండా ఇంకో 2 రూమ్స్ ఉన్నాయి, నీకు నచ్చిన దాంట్లో నువ్వు ఉండొచ్చు అని చెప్పి, బేబీ నేను ఫ్రెష్ అయి వస్తా అని ఇష్యూకి చెప్పి కాఫీ తీసుకోకుండానే తన రూమ్కి వెళ్తాడు. ఇందు వెళ్తున్న అతన్నే చూస్తుంది కళ్ళ నిండా నీళ్లతో. రూంలోకి వెళ్ళిన దక్షకి కూడా చాలా అసహనంగా అనిపిస్తుంది. పుష్పగారి మొహమే గుర్తొస్తుంది. ఏం చేస్తున్నాను నేనసలు, నన్ను కన్న వాళ్ళ కోసం ఏం చేశానసలు అని తన మీద తనకే కోపం వస్తుంటే వెళ్ళి షవర్ కింద నిలబడతాడు. అలా ఎంతసేపు నిల్చున్నాడో తనకే తెలియాలి. కాసేపటికి ఆ చన్నీళ్లతో తన మైండ్ను కూడా కూల్ చేసుకుని వచ్చి నైట్ ట్రాక్ వేసుకుని కిందకి వస్తాడు. ఇష్యూ పక్కన కూర్చుని టీవీ ఆఫ్ చేసి తనతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తాడు. ఇందు కిచెన్లో వంట చేసి బయటికి వచ్చి వాళ్ళని అలా చూస్తుంటే తనే అక్కడ ఒంటరిదాన్ని అనిపిస్తుంది ఆ క్షణం. ఇష్యూకి దక్ష ఒక పజిల్ గేమ్ ఆడడం నేర్పిస్తూ ఉంటాడు. ఇష్యూ కూడా కాన్సన్ట్రేట్గా నేర్చుకుంటుంది. తన మైండ్ షార్ప్గా పనిచేయడం వల్ల తొందరగానే నేర్చుకుంటుంది. పజిల్ కంప్లీట్ అయ్యాక డాడీ ఐ డిడ్ ఇట్ అని సంబరంగా గెంతులు వేస్తూ చెబుతుంది. అక్కడే దూరంగా నిలబడ్డ ఇందుని చూసి మమ్మా నేను ఆ పజిల్ చేశాను అని ఇందు దగ్గరికి వెళ్ళి చెప్తుంది. చిన్న నవ్వు నవ్వి, ఈ రాక్షసికి తెలివి బాగానే ఉందని నాకు తెలుసులే అంటుంది ఇష్యూ బుగ్గలు లాగుతూ. మమ్మా నువ్వు కూడా రా, నేను మళ్ళీ కంప్లీట్ చేస్తా చూడు అని ఇందుని తీసుకొచ్చి ఇష్యూ పక్కన కూర్చోబెడుతుంది. ఇష్యూ కూర్చోగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఒక క్షణం ఇద్దరు చూపులు కలిసి మళ్ళీ వెంటనే తేరుకుని దక్షనే కాస్త దూరం జరిగి కూర్చుంటాడు. ఇష్యూ బేబీ కింద కూర్చుని పజిల్ సాల్వ్ చేస్తూ, చూడు మమ్మా ఇలా చేయాలి అలా చేయాలి అని దక్ష తనకి చెప్తూ నేర్పించింది. ఇప్పుడు ఇందుకి ఇష్యూ బేబీ చెప్తూ పజిల్ కంప్లీట్ చేస్తుంది. మమ్మా చూడు అని మళ్ళీ ఇందుకు చూపించి గుడ్ అని అనిపించుకున్నాక దక్ష దగ్గరికి వెళ్తుంది. దక్ష కూడా గుడ్ అన్నాక డాడీ ఐఎమ్ హంగ్రీ అని ముద్దుగా అడుగుతుంది. సరే పద అని ఇష్యూని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. తనని పిలవకుండా వెళ్తున్నందుకు ఇందుకి బాధగా అనిపిస్తుంటే మమ్మా రా అని దక్ష భుజం మీద నుంచే పిలుస్తుంది. అయినా రావాలనిపించదు ఇందుకు. ఇష్యూని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇందు వైపు చూస్తాడు. ఆ చూపులో ఏమర్థమైందో కానీ చుప్ చాప్గా వచ్చి కూర్చుంటుంది ఇందు బేబీ. సుశీలమ్మ వాళ్ళకి వడ్డించి పక్కకి వెళ్తుంటే, సుశీలమ్మ రేపటి నుండి వంట పని అంతా నువ్వే చూడు అని చెప్తాడు. తను రేపటి నుంచి ఆఫీస్కి వస్తుంది కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే సరే బాబు అని ఆవిడ అక్కడి నుండి వెళ్తుంది. నేను నీకు చెప్పానా నాకు ఇబ్బంది అవుతుందని? ఇక కోపం బాధ ఆపుకోలేక అడిగేస్తుంది ఇందు. వీడికేంటి నేను వండి పెట్టేది అని అనుకుంటూ బలవంతంగా చేయడం ఎందుకు? ఒకవేళ నీకు సుశీలమ్మ వంట నచ్చకపోతే నీకోసం సపరేట్గా చేసుకో, నేను వద్దనను అని నువ్వు చెప్పకపోయినా నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది
అని అంటాడు దక్షబాబు. ఇందుకి మండి నీ మొహం అర్థమవుతుంది అని అరిచినట్టే అని తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇషు బిక్కమొహం వేసుకుని చూస్తుంటే, నువ్వు తిను బేబీ, తర్వాత మనం మమ్మకి తీసుకెళ్దాం అనగానే సరే అని దక్ష తినిపిస్తూ ఉంటే తింటుంది ఇషు బేబీ. ఇందు అక్కడ ఉండలేక పైకి వస్తుంది, కానీ ఏ రూమ్లోకి వెళ్లాలో అర్థం కావట్లేదు. వేరే రూమ్లో ఉండమని చెప్పాక కూడా దక్ష రూమ్లో అడుగు పెట్టాలంటే ఇబ్బందిగా అనిపించి అందులోకి వెళ్లేదల్లా ఆగి పక్కన ఉన్న రూమ్లోకి దూరి బెడ్ మీద పడుకుని ఏడుస్తుంది. తనెందుకు ఏడుస్తుందో తనకే తెలియదేమో. ఇషుకి తినిపించి తను కూడా తినాలి అనుకుంటాడు, కానీ ఇందు గుర్తొచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఇందుకి ప్లేట్లో భోజనం పెట్టుకుని ఒక చేత్తో ఇషుని ఎత్తుకుని ఇంకో చేత్తో ప్లేట్ పట్టుకుని పైకి వెళ్తాడు. తన రూమ్లో చూస్తాడు, అక్కడ లేకపోయేసరికి పక్క రూమ్లో చూస్తే అక్కడ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ కనిపిస్తుంది. డోర్ సౌండ్ రాగానే వాళ్ళని చూసి పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంటుంది. ఇషుని బెడ్ మీద దించి సైగ చేస్తాడు, మమ్మని లేపమన్నట్టుగా. అలాగే అని మమ్మా అని ఇషు చేయి పట్టుకుని ఊపుతుంది. ఇక తప్పక లేచి కూర్చుని ఇషు వైపు చూస్తుంది. మమ్మా అన్నం తిను అంటుంది బుడ్డది. నాకేం వద్దు అంటుంది ఇందు తల పక్కకి తిప్పి. ఇషు బేబీ దక్ష వైపు చూస్తుంది, తినట్లేదు అన్నట్టుగా. సరే అని తను కూడా బెడ్ మీద ఇందుకి ఎదురుగా కూర్చుని, అసలేంటి ప్రాబ్లం, నేను నిన్నిప్పుడు ఏమైనా హర్ట్ చేశానా అని అడుగుతాడు దక్ష. హా, ఇప్పుడే కాదు, మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు హర్ట్ చేస్తూనే ఉన్నావు అని గయ్యమంటుంది ఇందు. నేనేం చేశాను అంటాడు, అసలు తనేం చేశాడో అర్థం కాక. ఏం చేశాను అని నన్నే అడుగుతున్నావా, నీకు తెలియదా అనేసరికి తెలియదన్నట్టే చూస్తాడు దక్షబాబు. పాపం వాడికి నిజంగానే తెలియదు. ఇషు బేబీ కామ్గా బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని బొగ్గు కింద చేయి పెట్టుకుని చూస్తూ ఉంటది వాళ్ళని. ఫస్ట్ నైట్ రోజు అసలు ఆ రూమ్లోకి వస్తే అసలు నన్ను పట్టించుకున్నావా? నీతో పాటు అక్కడొక మనిషి ఉందని అనుకున్నావా నువ్వు? నాకసలే కొత్త చోటు, ఎలా ఉండాలి, ఎక్కడ పడుకోవాలో అర్థం కాక చూస్తుంటే నువ్వు మాత్రం నీ పనిలో నువ్వు ఉండిపోయావు. ఇంకా ఏంటి, నాకేమన్నా అంటురోగం ఉందనుకున్నావా? నేను కాఫీ ఇస్తే అక్కడ పెట్టమన్నావు, మా అమ్మ స్నాక్స్ తెస్తే మాత్రం పళ్ళు ఇక్కిలించి మరీ తీసుకున్నావు. మళ్ళీ ఈరోజు కూడా కాఫీ ఇస్తే ఏదో విషం ఇచ్చినట్టు తాగకుండా పోయావు. అసలు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నారా మీ ఇద్దరు? నీకు ఆ రాక్షసి ఉంటే చాలు, దానికి నువ్వు ఉంటే చాలు, నేనెవరికి అవసరం లేదు అని ఏడుస్తూ తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బయట పెడుతుంది ఇందు. కానీ తనకి తెలియందేంటంటే, ఫస్ట్ నైట్ రోజు తనని చూసిన ఇబ్బంది పడుతుందేమో అనుకుని అలా చేశాడు. కాఫీ రోజు ఇషు తన ఒడిలో ఉండగా వేడి కాఫీ తీసుకుంటే తన మీద పడే అవకాశం ఉందని తీసుకోలేదు. ఇంకా ఈరోజు అవన్నీ పెద్దవాళ్ళు చెప్పినందుకు చేసింది, ఇష్టం లేకుండా ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంతేకాని తనని బాధ పెట్టాలని కాదు. సరే, ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడుగుతాడు దక్షబాబు. కళ్ళు తుడుచుకుని, నేనే వంట చేస్తాను, కాఫీ పెడతాను, నీకిస్తాను, నువ్వు తాగాలి కూడా అని చెప్తుంటే దక్షకి నవ్వు వస్తుంది. ఆ నవ్వు చూసి తనకి ఏదోలా అనిపించి మ్యూట్ అయిపోతుంది. సరే, నీకిష్టం వచ్చినట్టు చెయ్యు, నువ్విచ్చిన కాఫీ తాగుతాను, నువ్వు చేసి పెట్టిన వంటనే తింటాను, ఓకేనా అని అడుగుతాడు దక్ష. అప్పటికి కాని ఇందు మనసు శాంతించదు. సరే అని తల ఊపుతుంది. సరే, ఇంకా తిను, భోజనం ప్లేట్ ఇందుకి ఇస్తాడు. తీసుకుని తినడం మొదలు పెడుతుంది. మరి నువ్వెప్పుడు తింటావు డాడీ అని ఇషు అనగానే ఇందు తినడం ఆపేసి దక్ష వైపు చూస్తుంది. ఇంకా తినలేదా అన్నట్టు. హా, ఇప్పుడే తింటాను, నువ్వు ఇక్కడే ఉంటావా, నాతో కిందికి వస్తావా అని అంటే
నువ్వు తినేసిరా, నేను మా అమ్మ దగ్గర ఉంటాను అని అంటే ఓకే అని అక్కడి నుంచి వెళ్ళి తను కూడా తింటూ ఇందు మాటల గురించి ఆలోచనలో పడతాడు. ఇషు, ఇక్కడే పడుకుంటావా, నా దగ్గర పడుకుంటావా అని దక్ష వచ్చి అడుగుతాడు ఇందుతో ఆడుకుంటున్న ఇషు బేబీని. ఇషు ఇందుని దక్షని మార్చి మార్చి చూస్తూ ఇద్దరి దగ్గర పడుకుంటాను అని అంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 82nd చాప్టర్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.